హలో ఎవరిబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డిఎస్సి ఏపీలో జరిగినటువంటి 2025 మెగా డిఎస్సి అడిగినటువంటి సైకాలజీ పిఐఈ బిట్లు చూద్దాం. ఒకరోజు సెషను, ఒకరోజు అడిగినవి. సెక్షన్ 2 వచ్చేసి పిఐఈ ఎన్ఈపి 2020 ప్రకారం 11 నుంచి 14 సంవత్సరాల విద్యార్థులు ఈ దశకు చెందుతారు. ఎన్ఈపి 2020 ప్రకారం 11 నుంచి 14 సంవత్సరాల విద్యార్థులు ఏ దశకు చెందుతారంటే మధ్య దశ. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఆర్టీఈ 2009 ప్రకారం 160 మంది పిల్లలున్న ప్రాథమిక పాఠశాలలో నియమించబడవలసిన ఉపాధ్యాయుల సంఖ్య. ఆర్టీఈ 2009 ప్రకారం 160 మంది పిల్లలున్న ప్రాథమిక పాఠశాలలో నియమించబడవలసిన ఉపాధ్యాయుల సంఖ్య 5 ఉపాధ్యాయులు ప్లస్ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉండాలి. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. రక్తంలో భారతీయులై మేధస్సులో ఆంగ్లేయులై ఉండే కొత్త వర్గాన్ని తయారు చేయడం ఇంగ్లీష్ విద్య లక్ష్యం అని చెప్పినది. చూడండి, రక్తంలో భారతీయులై మేధస్సులో ఆంగ్లేయులై ఉండే కొత్త వర్గాన్ని తయారు చేయడం ఇంగ్లీష్ విద్య లక్ష్యం అని చెప్పినది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. లార్డ్ మెకాలే. శిశువు వికాసం సమాజ అవసరాలను అనుసరించి జరగాలని సూచించే విద్యావాదం. శిశువు వికాసం సమాజ అవసరాలను అనుసరించి జరగాలని సూచించే విద్యావాదం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. వ్యవహారిక సత్తావాదం. నెక్స్ట్, ఆర్టీఈ 2009 ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009లోని ఈ సెక్షన్ ఉపాధ్యాయులను బోధనేతర పనులకు ఉపయోగించడాన్ని నిషేధించింది. ఆర్టీఈ 2009లోని ఈ సెక్షన్ ఉపాధ్యాయులను బోధనేతర పనులకు ఉపయోగించడాన్ని నిషేధించింది. ఆప్షన్ 2 సెక్షన్ 27 ఆర్టీఈ 2009 ప్రకారం ఉపాధ్యాయులను వేరే పనులకు ఉపయోగించరాదనేది ఈ సెక్షన్ యొక్క ఉద్దేశం. మన ఛానల్లో మెగా డిఎస్సిలో అడిగినటువంటి జీకే బిట్లు, కరెంట్ అఫైర్స్ జీకే బిట్లు కొన్ని సెషన్లు ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. మిగతావి కూడా అప్లోడ్ చేస్తాను. వెళ్ళి చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ప్రతిరోజు మన ఛానల్లో వీడియోలు వస్తుంటాయి. రాబోయేటువంటి టెట్కి కానీ డిఎస్సికి కానీ యూస్ఫుల్గా వీడియోలు చేస్తున్నాను. అలాగే ఇంగ్లీష్ కూడా చేస్తాను, చూస్తూ ఉండండి. ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్, గ్రంథం రచయితకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. 1C సోషల్ కాంట్రాక్ట్, రూసో. క్రిటిక్ ఆఫ్ ప్యూర్ రీజన్, కాంట్. స్కూల్ ఆఫ్ టుమారో, జాన్ డ్యూయి. సోషియాలజీ అండ్ ఎడ్యుకేషన్, ఆర్జే స్టాల్కప్. మంచి చెడుల మధ్య తారతమ్యాన్ని తెలిపేవి విలువలు అని తెలిపింది. మంచి చెడుల మధ్య తారతమ్యాన్ని తెలిపేవి విలువలు అని తెలిపింది చార్లెస్ మోరిస్. ఆప్షన్ 3 కరెక్ట్. నవోదయ విద్యాలయ పథకం ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభించబడింది. నవోదయ విద్యాలయ పథకం ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభించబడింది. ఏ పంచవర్ష ప్రణాళిక? 7వ పంచవర్ష ప్రణాళిక కాలం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఇదండి పిఐఈ 10 బిట్లు 5 మార్కులు. అలాగే సెక్షన్ 3 వచ్చేసి సైకాలజీ. ప్రజ్ఞాలబ్ధి విలువ సమూహమునకు సంబంధించి సరిగా జతపరిచిన దానిని గుర్తించండి. టెర్మన్ మెరిల్ ప్రజ్ఞా విభాజనం ప్రకారం 1C సగటు ప్రజ్ఞావంతుడు 110, తెలివి తక్కువ 70, ఉన్నత ప్రజ్ఞావంతుడు 1C సగటు ప్రజ్ఞావంతుడు అంటే 100 ఉంటే, తెలివి తక్కువ అంటే 70, ఉన్నత ప్రజ్ఞావంతుడు అంటే 110. సి 100, డి 70, 110 అంట. ప్రతిభావంతుడు అంటే 150. ఆప్షన్ 2 కరెక్ట్. టెన్నికాయిట్ నేర్చుకున్న వ్యక్తి
షటిల్ ఆడేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు. అభ్యసన బదలాయింపుల్లో మ్యాక్సిమం ఒక బిట్ వస్తుంది ప్రతిసారి. శూన్య బదలాయింపు, దానికి దీనికి ఏం సంబంధం లేదు, అభ్యసన బదలాయింపు జరగదు. వ్యక్తి భవిష్యత్తులో ప్రత్యేక కౌశలాన్ని, సామర్థ్యాన్ని సూచించే ప్రస్తుత పరిస్థితిని ఎలా అంటారు? వ్యక్తి భవిష్యత్తులో ప్రత్యేక కౌశలాన్ని, సామర్థ్యాన్ని సూచించే ప్రస్తుత పరిస్థితిని సహజ సామర్థ్యం అంటారు. ఈ అభ్యసనంలో ఆలోచనకు, వివేచనకు, సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటుంది. ఈ అభ్యసనంలో ఆలోచనకు, వివేచనకు, సమస్య పరిష్కారానికి అవకాశం ఉంటుందంటే అంతర్దృష్టి అభ్యసనం. ఒక విద్యార్థి మొదటిసారి ఒక పద్యాన్ని నేర్చుకోవడానికి 10 సార్లు చదవవలసి వచ్చింది. నెల రోజుల తర్వాత దోషం లేకుండా వెలివేయడానికి మళ్ళీ 2 సార్లు చదవవలసి వచ్చింది. అయినా ఇక్కడ పొదుపు గణన అంటే 8 పొదుపు చేయగలిగిండు, 2 సార్లలోనే నేర్చుకోగలిగాడు. 80%. 8 పొదుపు చేయగలిగింది కాబట్టి 80%. ఈ క్రింది వాటిలో సరైన ప్రవచనం గుర్తించండి. ఏ సరైనది, బి సరికానిది. ఎంఎంపిఐలో మొత్తం ప్రశ్నలు 550 ఉంటాయి అనేది కరెక్టు. జిఏటిబిలో 11 పరీక్షాంశాలు ఉంటాయనేది తప్పు. రక్షక తంత్రం అనేవి ఎస్ ఆర్లు 2 నిజమే మరియు ఒకదానికొకటి సంబంధం ఉంది. మనిషి తక్షణం సర్దుబాటు చేసుకోవడం ద్వారా అహాన్ని పరిరక్షిస్తుంది. వ్యక్తి వ్యాకులతను తగ్గించడం ద్వారా మూర్తిమత్వం చిన్న భిన్నం కాకుండా కాపాడతాయి. ఒకదానికొకటి సంబంధం ఉందని చెప్తున్నాడు. ఎస్ ఆర్ 2 నిజమేనంట. వ్యక్తిలోని అంతర్గత సామర్థ్యాలు వయసుతో పాటు వికసించడాన్ని ఏమంటారు? వ్యక్తిలోని అంతర్గత సామర్థ్యాలు వయసుతో పాటు వికసించడాన్ని పరిపక్వత అంటారు. ఒక అమ్మాయికి తన అభిరుచులు మరియు సామర్థ్యాల గురించిన అవగాహన ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ ఉద్యోగాన్ని ఎంచుకుంది. ఇది ఆమెకు గల ఈ ప్రజ్ఞను సూచిస్తుంది. వ్యక్తంతర్గత ప్రజ్ఞ. ఒక అమ్మాయికి తన అభిరుచులు మరియు సామర్థ్యాల గురించిన అవగాహన ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ ఉద్యోగాన్ని ఎంచుకుంది. ఇది ఆమెకు గల ఈ ప్రజ్ఞను సూచిస్తుందంటే వ్యక్తంతర్గత ప్రజ్ఞ. అభ్యసన ప్రక్రియలో పిల్లవాడు తన అభ్యసనంలో అభివృద్ధి చూపించని తాత్కాలిక దశ పీఠభూమి దశ. అభ్యసన ప్రక్రియలో పిల్లవాడు తన అభ్యసనంలో అభివృద్ధి చూపించడం అనేది జరగదు, ఇక్కడ ఆపివేయబడుతుంది అన్నమాట. ఇది పీఠభూమి దశ. ఒక అబ్బాయి 10వ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. అతడు తన స్నేహితుడి నుండి ఒక సమాధానాన్ని కాపీ కొట్టాలనుకున్నాడు, కానీ అది తప్పు అని అతని అంతరాత్మ హెచ్చరించింది. చివరికి కాపీ కొట్టలేదు. దీన్ని ఏం సూచిస్తుందంటే అదేహం. అయిపోవచ్చింది. కుక్కను చూసిన అనుభవం ఉన్న పిల్లవాడు పిల్లిని చూసి దానిని కూడా కుక్క అని పిలిచాడు. ఇక్కడ పిల్లవాడు ఉపయోగించిన సంజ్ఞానాత్మక ప్రక్రియ సాంశీకరణం. ఒక వ్యక్తి ఆమోదయోగ్యం కాని ప్రేరేపణలను లేదా భావోద్వేగాలను సామాజిక ఆమోదయోగ్యమైన క్రియల వైపుకి కేంద్రీకరించడం. ఒక వ్యక్తి ఆమోదయోగ్యం కాని ప్రేరేపణలను లేదా భావోద్వేగాలను సామాజికంగా ఆమోదయోగ్యమైన క్రియల వైపుకి కేంద్రీకరించడం ఉదాత్తీకరణం అవుతుంది. టీచర్ దగ్గర మెప్పు పొందాలనే ఉద్దేశంతో ఒక అమ్మాయి ఇంటి పని చేస్తుంది. కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం ఈమె ఈ దశకు చెందినది. ఆప్షన్ 2 కరెక్ట్. మంచి బాలుడు, మంచి బాలిక నేపథ్య నీతి. ఈ మూర్తిమత్వ పరీక్షలో మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి స్థానం, విషయం, నిర్ణాయకాలను పరిశీలనలోకి తీసుకుంటారు. ఆప్షన్ 2 రోషాక్ సిరా మరకల పరీక్ష. ఉద్వేగ కేథార్సిస్ ఈ దశలోని ఉద్వేగ వికాసంలో కనిపించే ప్రత్యేక అంశం. ఆప్షన్ 4 కరెక్ట్. ఉత్తర భారతదేశం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవి సైకాలజీ పిఐఈ.